నాకు అనిపించినంత వరకు శంకర్ గేమ్ చేంజర్ లో ఉన్న టాప్ 5 మిస్టేక్స్ లో ఫస్ట్ ఏంటంటే తెలుగు ఆడియన్స్ పల్స్. తెలుగు ఆడియన్స్ పల్స్ ని ఆ, పట్టుకోవడం కాస్తంత టఫ్. మీరు చూస్తే సలార్ అప్పుడు ప్రశాంత్ నీల్ ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే, నేను తీసింది ఒక తెలుగు సినిమా, ఎందుకంటే హీరో ఎవరు అనే దానికి బేసిక్ గా తెలుగు ఆడియన్స్ టార్గెట్ అవుతారు కాబట్టి ఆ రకమైనటువంటి సినిమా నేను తీస్తాను. దాన్ని మిగతా భాషలో డబ్బింగ్ చేస్తాను, వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా కాస్త కాస్త ప్లాన్ చేశాను తప్ప అవుట్ రైట్ తెలుగు ఆడియన్స్ కి మూవీ నచ్చాలి, ఎందుకంటే ఇందులో ఉన్న మేజర్ హీరో, మెయిన్ హీరో, స్టార్ హీరో ప్రభాస్ కాబట్టి. సో అదే గేమ్ చేంజర్ గా అప్లై అవ్వలేదని నాకు చాలా వరకు అనిపించింది. అంటే ఒక గ్రిప్పింగ్ ఫ్యాక్టర్ తెలుగు ఆడియన్స్ యొక్క పల్స్ ని డెఫినెట్లీ ఈ మూవీలో శంకర్, అంత గొప్ప డైరెక్టర్ శంకర్, నాకు చాలా ఇష్టమైనటువంటి శంకర్ మిస్ అయ్యారు అనిపించింది. తర్వాత స్క్రీన్ ప్లే విషయానికి వస్తే, మీకు ఫ్లాష్ బ్యాక్ ఎంత నీచంగా, ఎంత వరస్ట్ గా ఉందంటే అసలు చాలా ట్రాల్ మెటీరియల్ లాగా తీశారు. ఫ్లాష్ బ్యాక్ చాలా దరిద్రం అనిపించింది. అట్లాగే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే ఇప్పుడు ఒకే ఒక్కడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ఒక్కడిలో మీకు హీరో సీఎం అయిన తర్వాత కొన్ని సీన్లు ఉంటాయి. వస్తాడు, అక్కడ ఒక యాక్టివిటీ, ఏదో ఒక మనం ఊహించినటువంటి ఒక యాక్టివిటీ చేస్తాడు. ఆ టర్న్ అవ్వగానే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ పడుతుంది. ఇక్కడ అట్లా కాదు. ఆ డైలాగ్ చెప్తున్నంత సేపు మ్యూజిక్ పడుతూనే ఉంటది, అన్నాయింగ్ గా ఉంటది. పైగా ఆ కైండ్ ఆఫ్ ఒకే ఒక్కడికి కనీసం ఒక 10% కూడా గొప్ప సీన్ రైటింగ్ ఏం కాదు అది. సో దానివల్ల స్క్రీన్ ప్లే వెళ్తున్నంత సేపు కూడా సినిమా మనకి కాస్త నీరసంగా, చిరాగ్గా అనిపించే సిచ్యువేషన్ ఉంది. అది ఆ స్క్రీన్ ప్లే, ఆ రేసీ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే లేకపోవడం, కనెక్షన్ పాయింట్, ఎమోషనల్ కనెక్ట్ లేనటువంటి స్క్రీన్ ప్లే ఉండడం అనేది మనకి చాలా చిరాకు తెప్పించేటువంటి థింగ్. తర్వాత అవసరం లేని చోట బడ్జెట్ పెట్టడం అనేది చాలా జాగ్రత్తగా తగ్గించుకోవాలి శంకర్. అవసరం లేని చోట పాటకు సలార్ ఉంది. సలార్ లో అంత పెద్ద సినిమాలో ఒక డ్యూయట్ కూడా ఏం ఉండదు కదా, సినిమాతో పాటు అక్కడక్కడ పాటలు ఉంటాయి. విక్రమ్ ఉంది. ఇండస్ట్రీ, మన తమిళ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి, శంకర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విక్రమ్ ఉంది. లేకపోతే లియో ఉంది. హీరోతో పాటు వెళ్తే తప్ప డ్యూయట్లు గేట్లు మళ్ళీ దానికి సపరేట్ గా బడ్జెట్ అంటే, మినిమం సినిమా యొక్క బడ్జెట్ ని బీభత్సంగా పెంచేసి మళ్ళీ ఆ రేట్ ని మనం బయర్స్ కొనుక్కునేలాగా చేసి బలవంతంగా సినిమా మరి ఆబ్వియస్లీ అవ్వదు కదా, బ్రేక్ ఈవెన్ అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు కదా. సో అదొకటి. తర్వాత ఓల్డ్ మోడల్, ఓల్డ్ కైండ్ ఆఫ్ థింకింగ్ ని శంకర్ మార్చుకోవాలి. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ రాసుకోవాలి. ఇప్పుడు పుష్ప కానీ, సలార్ కానీ, కేజీఎఫ్ కానీ ఇట్లాంటివి చూసుకుంటే క్యారెక్టర్ కంటే ఆ తర్వాత దాని వెనుకున్నటువంటి బ్యాక్ డ్రాప్ కి మనం కనెక్ట్ అవుతాం. శంకర్ కి చెప్పక్కర్లేదు ఎవరు ఈ విషయం. జెంటిల్మెన్ కానీ, ఒకే ఒక్కడు కానీ, ప్రేమికుడు కానీ, ఇవన్నీ కూడా క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిమ్సే. అల్టిమేట్ గా సొసైటీలో ఉన్న కరప్షన్ మోడల్ ని, సొసైటీలో ఉన్న అనేక బ్యాడ్ ఇష్యూస్ ని చూపించాలనుకున్నా కూడా, ఇప్పుడు బాయ్స్ సినిమా ఉంది, శంకర్ తీశారు అది. ఆ సిద్ధార్థ్ క్యారెక్టర్ తో, జనీలా క్యారెక్టర్ తో మనం కనెక్ట్ అయిన తర్వాత దాని వెనుకున్నటువంటి పార్ట్స్ వాళ్ళని చూస్తాం. అట్లాంటివి కాకుండా కేవలం సొసైటీ నార్మ్స్ ని చూపించేసుకుంటూ వెళ్ళిపోయి, క్యారెక్టర్ ఎక్కడో సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చిన ఆ అప్పన్న క్యారెక్టర్ తో కనెక్ట్ అయ్యేలాగా, ఇలా ఫస్ట్ హాఫ్ అంతా మెయిన్ క్యారెక్టర్ తో మనం ఏమాత్రం కనెక్ట్ అవ్వకుండా ఈ క్యారెక్టర్ డ్రివెన్ రైటింగ్ నుంచి శంకర్ బయటికి రావడం అనేది మనకి చాలా పెద్ద తలనొప్పిగా అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ లాస్ట్ రీజన్ నాకేమనిపించింది అంటే, గేమ్ చేంజర్ విషయంలో 5 గంటల సినిమా తీసి 2:30 గంటలు బయటకు వదిలేరు. అదే ఆయనే చెప్పారు ఇంటర్వ్యూలో, 5 గంటల సినిమా తీసాను నేను అంటే. ఎంత కన్ఫ్యూజన్ ఉన్నారు చూడండి. ఒక మూవీకి 2:30 గంటల అవుట్పుట్ కోసం, అంటే 2:30 గంటల ఎగ్జాక్ట్ అవుట్పుట్ కోసం 5 గంటల సినిమా తీసారంటే, 2 సినిమాలు తీసి అంత బడ్జెట్ కావచ్చు, ఒక రోజుకి ఒక మూవీకి ఒక హీరోకి కావచ్చు, ఆ లొకేషన్ లో ఉండే టెక్నీషియన్స్ కావచ్చు, హీరోయిన్ కావచ్చు, రెంట్స్ కావచ్చు, వాళ్ళు స్టే చేయడానికి రెంట్స్ కావచ్చు, ఎంత బడ్జెట్, పీక్స్ ఆఫ్ బడ్జెట్ పెట్టినట్టు. సో ఈ కైండ్ ఆఫ్ దీంట్లో నుంచి శంకర్ ఎంత త్వరగా బయటపడితే అంత మంచిది అనిపిస్తుంది.